వారాహి అమ్మవారు తాంత్రిక ఉగ్రదేవత. ఈ అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ దెయ్యాలు, పిశాచాలు, యక్షిణులు, ప్రేతాలు అక్కడ ఉంటాయి. వీరు అందరూ అమ్మవారి ఆధీనంలో ఉంటారు. కనుక వారాహీదేవి ఉన్న చోట ఎర్రని చేతి ముద్రలు వేస్తారు. ఈ ముద్రలకు సంకేతం వైతరిణి నదిలో పడిన వారు కాపాడమని చేతులు పైకి ఎత్తి ఆర్తనాదాలు చేయగా పాపులు ఆర్తనాదాలు విని సంతోషిస్తుంది. కనుక గుడి నిండా ప్రేతాల చేతి ముద్రలు చిహ్నంగా గుర్తులు వేస్తాము. వారాహి అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ ప్రేతాలు, పిశాచాలు, దెయ్యాలు, యక్షిణులు అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటారు. కనుక వారికి ఎటువంటి భంగం కలగకుండా ఉండాలని ప్రజలకు దర్శనార్థం పంపించడం జరగదు. పైగా అమ్మవారి యొక్క ఉగ్రరూపాన్ని నిత్యం ఆరాధించే మాకు కూడా అమ్మవారి యొక్క ఉగ్రం తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. నేరుగా అమ్మవారి కళ్ళల్లోకి చూడకుండా అలంకారం పూజ చేస్తాము. ఈ గుప్త నవరాత్రుల గురించి సందేహాలపై మరొక భాగంలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం.